నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఏపీ రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికలు ఎవరిని విజయం వరించబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గాల అంశానికి వస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీని గెలిపించబోతున్నారు? ఆ ప్రాంతంలో జరుగుతున్న చర్చ. కానీ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, రాష్ట్రం అంతా ఆ నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ చేస్తుంటాయి, ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారు అని. అలాంటి నియోజకవర్గం వైపే మనం ఈరోజు వెళుతున్నాము. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నగరి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది ఆర్కే రోజా, ప్రముఖ సినీ నటి, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అటాక్ చేయాలి అంటే రోజా ముందు వరుసలో కుర్చీ వేసి కూర్చుంటారు. మరి నగరి నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె బరిలో ఉన్నారు. గతంలో నగరిలో గెలిచింది ఎవరు? అక్కడ బలాబలాలేంటి? ఏ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఈసారి ఎవరు బరిలో ఉండబోతున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో నగర మీద లక్షలాది మంది ఫోకస్ ఉంది. నగర వెళ్దాం. నగర నియోజకవర్గం ముఖ చిత్రం చూస్తే ఇక్కడ ఉన్న మండలాలు నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట. పురుష ఓటర్లు 98,216 కాగా స్త్రీలు 1,03,363 మంది, ట్రాన్స్జెండర్లు 8, మొత్తం 2,01,587 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది. రెడ్లు 7 సార్లు, క్షత్రియ 3 సార్లు, కమ్మ 3 సార్లు గెలిచారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు గెలిచిన సీటు, నిర్మాత దొరస్వామిరాజు, మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు గెలుపు. గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా సెల్వమని ఇక్కడ విజయాన్ని సాధించారు. సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే ముదిలియార్ 15%, ఎస్సీ 18%, బలిజ 10%, రెడ్డి 10%, యాదవ్ 7%, క్షత్రియ 6%, ముస్లిం 5%, ఇతర కులాలు 29%గా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆర్కే రోజా వైపే ఈ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపించారు, ఆమెనే గెలిపించారు. ఆర్కే రోజా సెల్వమణికి వచ్చిన ఓట్లు 74,724. ప్రత్యర్థి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి ముద్దు కృష్ణమనాయుడికి 73,866 ఓట్లు పోలేని. కేవలం 858 ఓట్లతో రోజా విజయాన్ని సాధించారు. మరి 2019లో ఏం జరిగింది? 2019లో మరొకసారి రోజానే ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. రోజాకు వచ్చిన ఓట్లు 80,333. రోజా ప్రత్యర్థి అయిన గాలి భానుప్రకాష్ నాయుడు, గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడు, ఈసారి బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 77,625. 2,708 ఓట్లతో మరొకసారి రోజా విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి రోజా హ్యాట్రిక్ వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. ఆమెకు అడ్డుకట్ట వేయడానికి మరొకసారి భానుప్రకాష్ నాయుడు రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే 1998లో తెలుగుదేశంలో చేరిక, తెలుగు మహిళా అధ్యక్షురాలు, 2004లో నగరిలో పోటీ ఓటమి, 2009లో చంద్రగిరిలో పోటీ మళ్ళీ ఓటమి. ఇక కాంగ్రెస్లో చేరిక, వైఎస్ మరణాంతరం వైఎస్ఆర్సీపీలోకి 2014, 2019 ఎన్నికల్లో నగరం నుంచి గెలుపు, మంత్రి పదవి. ఇక తెలుగుదేశం అభ్యర్థి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు, తండ్రి ఇక్కడ కూడా పోటీ చేసిన చరిత్ర. ఇక రాజకీయ వారసత్వం అందుకున్న పెద్ద కొడుకు 2019లో రోజా మీద పోటీ ఓటమి, మళ్ళీ ఇప్పుడు రోజా మీద పోటీలో ఉన్నారు. ఇక వైసీపీ సంక్షేమ పథకాలు రోజాకు ప్లస్, అవినీతి ఆరోపణలు మైనస్. ఇక గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి ఉండడం మైనస్. ఇక టీడీపీ అభ్యర్థి తండ్రి పరిచయాల అనుకూలం, కూటమి పార్టీల అండ కూడా ప్లస్, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి. సో ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలబోతున్నారు? చాలా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. మరి రోజా హ్యాట్రిక్ కొడతారా? గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడిగా వచ్చిన భానుప్రకాష్ ఈసారి విజయాన్ని సాధిస్తారా? ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో గెలుపోటములు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారనుంది.